యుద్ధం యుద్ధం అనేది కేవలం యుద్ధ భూమిలోనే జరిగేది కాదు. అది ముందుగా యోధుడి మనసులోనే ప్రారంభమవుతుంది. ఈ ఆత్మీయ పోరాటంలో యోధుడికి సలహా ఇచ్చే వ్యక్తి పాత్ర ఎంతో కీలకమైనది. కానీ అదే సలహాదారుడు యోధుడి మనసులో అధర్మపు బీజాన్ని నాటితే పరిస్థితి ఎలా మారుతుంది? మహాభారతంలో పాండవులు మరియు కౌరవులు పరస్పరం శత్రువులుగా మారారు. ఇద్దరు సమూహాలు సమానంగా బలమైనవే, గొప్పవే అయినప్పటికీ ఈ మహాయుద్ధం ఎందుకు జరిగింది? దాని మూల కారణం ఏమిటి? ఈ సంఘర్షణకు వేరే ఏమైనా రహస్యం ఉందా? శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముగింపు నిర్ణయించినప్పుడు ఈ వినాశకరమైన సంగ్రామానికి విత్తనం వేసిన వాడు గాంధార రాజు శకుని అని చాలా మంది నమ్ముతారు. ఈ రోజు మనం కౌరవుల మేనమామ అయిన శకుని పాత్రను లోతుగా విశ్లేషించబోతున్నాం. శకుని గొప్ప అసాధారణమైన నైపుణ్యంతో కూడిన చతురమైన కుట్రదారుడా, లేక తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు జీవితాన్ని సమర్పించిన మహనీయుడా? శకుని గాంధార రాజు సుబలుడు మరియు సుధర్మదేవి చిన్న కుమారుడు అని మీకు తెలుసా? మహాభారతంలోని ఆది పర్వంలో శకునిని ద్వాపరయుగ అవతారంగా పేర్కొనబడడంతో పాటు అతను అసురులు మరియు దేవతల మధ్య శత్రుత్వం కారణంగా జన్మించిన వాడని చెప్పబడుతుంది. శకుని తన తండ్రి సుబలుడికి ఎంతో ప్రియమైన కుమారుడు. అందుకే రాజు సుబలుడు తన కుమారుడికి ప్రతి కోరికను తీర్చేవాడు. ఒకసారి భీష్మ పితామహుడు గాంధారికి శివుని ఆశీర్వాదంతో 100 మంది కుమారులు కలుగుతారనే విషయం తెలుసుకున్నాడు. అప్పటికే కురు వంశానికి ఓ బలమైన వారసుడు అవసరమని భావించిన భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారిని కోరుతూ వివాహ ప్రతిపాదనతో గాంధార రాజ్యంలోకి వెళ్ళాడు. ఇది విన్న రాజు సుబలుడు కొద్దిసేపటి పాటు నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ శకుని లోపల ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. తండ్రి ధృతరాష్ట్రుడు గొప్పవాడని, అతని సామ్రాజ్యం శక్తివంతమైనదని నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు ఒక్క విషయం గుర్తించుకోవాలి. ధృతరాష్ట్రుడు అంధుడు. ప్రపంచాన్ని చూడలేని వాడు ప్రపంచాన్ని ఎలా పాలించగలడు? శకుని మాటలు విన్న భీష్ముడు ఒక్కసారిగా కోపంతో ఆయన గట్టిగా మాట్లాడుతూ, రాజా సుబలుడా, నీ కొడుకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మర్చిపోయాడు. నేను ఇప్పుడే మీ చిన్న రాజ్యంపై దాడి చేసి మొత్తం గాంధార రాజ్యాన్ని నా నియంత్రణలోకి తీసుకోగలను అని భీష్ముడు గంభీరంగా హెచ్చరించాడు. భీష్ముడు అపారమైన శక్తి బలం చూసి రాజు సుబలుడు వీరిని ఎదుర్కోవడం అసాధ్యమని అర్థం చేసుకుని పెళ్లి ప్రతిపాదనను అంగీకరించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు శకుని కొన్ని నెలల్లో తన సోదరి గాంధారిని తీసుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు. అక్కడ గాంధారి మరియు ధృతరాష్ట్రుల వివాహం అంగవైభవంగా జరిగింది. కానీ తన భర్త అంధుడని తెలుసుకున్న గాంధారి జీవితాంతం తన కళ్లకు గంతలు కట్టుకుని తన భర్తల చీకటిలోని జీవించాలని నిర్ణయించుకుంది. అల్లారి ముద్దుగా చూసుకున్న సోదరి గాంధారి ఇలా అంధురాలిగా మారిన క్షణం నుంచి శకుని మనసులో కురు వంశం పట్ల తీవ్రమైన ద్వేషం పెరిగింది. కానీ శకుని జీవితంలో పెను తుఫాన్ రావాల్సి ఉంది. మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం గాంధారి జాతకంలో 2 వివాహాల దోషం ఉన్నట్లు తెలియగా దానికి పరిహారంగా రాజు సుబలుడు గాంధారికి మొదటి వివాహాన్ని మేకతో జరిపించి ఆ మేకను బలి ఇచ్చాడు. ఈ విధంగా ఆమె వితంతువు అయ్యింది. అయితే ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలిసినప్పుడు అతని అహంకారం దెబ్బతింది. కోపంతో రగిలిపోయిన ధృతరాష్ట్రుడు గాంధార రాజ్యంపై దాడి చేసి మొత్తం కుటుంబాన్ని జైల్లో బంధించాడు. ధృతరాష్ట్రుడు వారందరికీ జైల్లో బంధించడమే కాకుండా ప్రతిరోజు మొత్తం కుటుంబానికి ఒక గుప్పెడు ధాన్యాలు మాత్రమే ఇవ్వాలని ఆదేశించాడు. ఇక వారికి ఎవరైనా సహాయం చేస్తే వారికి మరణశిక్ష విధించబడుతుందని స్పష్టం చేశాడు. జైల్లో గడుపుతున్న ప్రతి క్షణం శకుని మనసులో కురువంశ నాశనం చేయాలనే ప్రతీకారం మరింత బలపడుతూ వచ్చింది. తన కుటుంబాన్ని ఒక గుప్పెడు ధాన్యాలతో ఆకలితో అలమటించేలా చేసిన కురువంశంపై అతని ద్వేషం మరింత పెరిగింది. అయితే శకుని తెలివితేటలు తెలుసుకున్న రాజు సుబలుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు తమకు ఇచ్చే తక్కువ ఆహారం శకునికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఇలా చేస్తే శకుని బ్రతికి ఉండి భవిష్యత్తులో తమ కుటుంబానికి ఈ దుర్వస్థకు గురి చేసిన కురువంశంపై ప్రతీకారం తీర్చుకోగలడని రాజు సుబలుడు భావించాడు. క్రమంగా శకుని కుటుంబం ఆకలితో అలమటిస్తూ ఒకరి తర్వాత ఒకరు మరణించారు. చివరకు శకుని మాత్రమే ప్రాణాలతో మిగిలిపోయాడు. తన చివరి క్షణాల్లో రాజు సుబలుడు శకునిని పిలిచి, కుమారా, నా మరణం తరువాత నా వెన్నుముకతో పాచికలు తయారు చేయి. నేను ఇంతకాలం నీ ప్రతి మాట విన్నట్టుగా ఆ పాచికలు కూడా నీ మాట వింటాయి. నువ్వు వాటిని ఎలా ఆడించాలనుకుంటే అవి అలాగే ఆడుతాయి. ఈ పాచికలే నీ ప్రతీకారం తీర్చుకునే ఆయుధంగా మారుతాయి. రాజు సుబలుడి చివరి కోరిక మేరకు ధృతరాష్ట్రుడు శకునిని జైల్లో నుంచి విడుదల చేసి హస్తినాపురంలో ఉండడానికి
ఉండడానికి అనుమతించాడు. ఇక్కడి నుంచి శకుని ప్రతీకారం మొదలయ్యింది. తన కుటుంబం చనిపోయిన బాధను మర్చిపోకుండా ఉండటానికి శకుని నిర్ణయం తీసుకున్నాడు. అతను తన కత్తితో తన కాలులో లోతుగా గాయం చేసుకున్నాడు. ప్రతిరోజు ఆ గాయాన్ని గీరుతూ తన ప్రతీకారాన్ని నిత్యం గుర్తు చేసుకునేవాడు. శకుని ప్రతీకారం, మోసం మరియు ధూర్త నైపుణ్యం. శకుని అత్యంత తెలివైన వాడు. మోసం అతని రక్తంలోనే ప్రవహించేది. శకుని తన మేనల్లుడు దుర్యోధనుడిని చిన్నప్పటి నుంచే హస్తినాపురం సింహాసనం మీద ఆశ కలిగేలా చేశాడు. శకునికి దుర్యోధనుడిని సరియైన మార్గంలో నడిపించే అవకాశం ఉండేది. కానీ అది చేసేందుకు బదులుగా అహంకారాన్ని పెంచి పాండవులపై ద్వేషాన్ని మరింత రెచ్చగొట్టి తన ప్రతీకారం సాధించేందుకు దుర్యోధనుడిని ఒక పావుగా మార్చుకున్నాడు. శకుని అన్ని అడ్డుగోడలను తొలగించి దుర్యోధనుడికి పాండవుల మీద ద్వేషాన్ని నింపాడు. ఈ విధంగా శకుని తన ప్రతీకారం కోసం మొత్తం కురువంశాన్ని నాశనం చేయడానికి తన మాస్టర్ ప్లాన్ రూపొందించాడు. శకుని విశ్వాసపాత్రుడిగా నటిస్తూ మహాభారత యుద్ధానికి మూలమైన కీలక వ్యక్తిగా మారాడు. మహాభారతంలోని ఒక ముఖ్యమైన సంఘటన ప్రకారం పాండురాజు మరణించిన తర్వాత కుంతి తన కుమారులతో హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు భ్రష్టు పట్టించడానికి శకునే కారణమయ్యాడు. శకుని దృష్టిలో కురువంశంలోని వారందరూ సమానమే. అతను కేవలం పాండవులను నాశనం చేయాలనుకోలేదు. ఎందుకంటే పాండవులపై కోపాన్ని పెంచితే కృష్ణుడి అండ వారిని కాపాడుతుంది. ద్వేషంతో దహించబడిన కౌరవులే చివరికి నాశనం అవుతారని అనుకున్నాడు. కౌరవులంతా అంతం కావాలని భావించాడు. శకుని ప్రతీకారం ఓ అగ్నిగుండం. ధృతరాష్ట్రుడు మరియు భీష్ముడు నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని చంపారు. అందుకే నేను కురువంశాన్ని మరింత క్రూరంగా నాశనం చేయాలని అనుకున్నాడు. శకుని దుర్యోధనుడి మనసులో పాండవుల పట్ల అసూయ ద్వేషాన్ని నింపాడు. అసూయ వల్ల దుర్యోధనుడు ఎన్నో కుట్రలు పన్నాడు. కానీ ప్రతిసారి పాండవులు తిరిగి రావడం అతడు భరించలేకపోయాడు. పాండవులను సజీవ దహనం చేస్తే సమస్య ఉండదు. అందుకే వారిని లంక ఇంటికి పంపించాడు. కానీ విదురుడి తెలివితో పాండవులు తప్పించుకోవడంతో శకుని కుట్ర విఫలమయ్యింది. పాండవులు తమ హక్కును అడిగినప్పుడు వారికి రాజ్యాన్ని ఇవ్వడం తప్పు కాదు రాజా, కానీ అది జీవించలేని బంజరు భూమి అయితే ఇంకా మంచిది. ఈ పథకం ప్రకారమే కేవలం బంజరు భూమి ఇప్పించాడు. కానీ శ్రీకృష్ణుని కృపతో పాండవులు ఈ భూమిని సువర్ణ రాజ్యంగా మార్చి ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు. నేను వీరిని నాశనం చేయాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళు మరింత బలంగా మారుతున్నారు. దుర్యోధనుడికి అసూయను మరింత రెచ్చగొట్టేలా శకుని తన మాటలతో మరింత రెచ్చగొట్టాడు. నా ప్రియమైన మేనల్లుడా, నువ్వు ఎందుకు అంతగా చింతిస్తున్నావు? నీ శత్రువు పురోగతిని చూసి అసూయ పడడం సహజం. ఇంకా అసూయ పడాలి కూడా. కానీ అసూయ జ్వాల నుండి వచ్చే పొగను కూడా గుర్తించుకో. ఆ పొగ నీ శత్రువు జీవిత సూర్యుడిని కంపేంత వరకు పెరగనివ్వు. ఆపై నీ అత్యంత శక్తివంతమైన దాడిని చెయ్యి. దుర్యోధనుడి మనసులో అప్పటికే నిండిన అసూయ నిప్పులు మరింత రాజేశాయి. పాండవుల ఎదుగుదల తన గుండెల్ని తగలబెట్టేందుకు బలపడింది. ధర్మరాజు రాజసూయ యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాడు. సమస్త రాజులు అతని భవనాన్ని ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఇంద్రప్రస్థ రాజధానిగా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడింది. దుర్యోధనుడు ఈ మహాతర రాజ్యానికి వెళ్లే అవకాశం పొందాడు. ఇంద్రప్రస్థ రాజభవనం ఆస్తిపాస్తులను ఆసక్తిగా పరిశీలిస్తూ నడుస్తున్న దుర్యోధనుడు నీటిని దారిలా పొరబడి అందులో పడిపోయాడు. ఆ క్షణంలో రాజసభ అంతటా మౌనం నిండినప్పటికీ ఒక్క నవ్వు మాత్రం గట్టిగా వినిపించింది. ద్రౌపది నవ్వు. ఆ నవ్వు కేవలం వినోదం కాదని, అవమానానికి అగ్నిలా రగిలించిందని. దుర్యోధనుడు తన గుండెల్లో మంటలు మోస్తూ హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. పాంచాలి, పంచభద్రిక, నువ్వు నన్ను చూసి నవ్వుతావా? మహా క్షత్రుడిపై నువ్వు నవ్వావా? నా పరాక్రమాన్ని కించపరిచావా? నా గర్వాన్ని తునకలాడించావా? యుద్ధ భూమిలో శత్రువు ఖడ్గం నన్ను నరికి వేస్తే నేను భరించగలను. కానీ ఓ స్త్రీ నవ్వు ఖడ్గంలా గుండెను చీల్చినప్పుడు ఆ మధ్య జీవితాంతం పోదని నీకు తెలియదా? నీ నవ్వు నాకు ఓ అగ్నిలా మండుతున్నాయి. అతని కళ్ళల్లో కోపం కదలాడుతుండగా శకుని అతని గుండెల్లో విషాన్ని మరింతగా రుద్దాడు. ఓ మేనల్లుడా, నీ శత్రువుల వైభవాన్ని చూసి నీ మనస్సు మండిపోతుందా? పాండవుల విజయాన్ని తట్టుకోలేకపోతున్నావా? నువ్వు ఏమీ చేయలేకపోతే నిజంగా చేతకాని వాడివి. మామ, ద్రౌపది నవ్వును నేను ఎప్పటికీ మర్చిపోలేను. మామ, పాండవుల నాశనం తథ్యం. శకుని తన పాచికల ఆటను సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజు కౌరవుల ప్రతీకారం మొదలయ్యింది. దుర్యోధనుడికి ఈ అవమానం శకునికి అగ్నికి ఇంధనం పోసినట్లయితే ఒక్క ఆడదాని నవ్వు
కురువంశం అంతం. ఇది వినిపించిన క్షణం దుర్యోధనుడి గుండె తడిసి ముద్దయింది. ఆ నవ్వులో అహంకారం ఉంది, ఆ నవ్వులో అవమానం ఉంది. ఆ నవ్వు శకుని పాచికలను మేల్కొల్పింది. ఆ నవ్వు దుర్యోధనుడి హృదయంలో ప్రతీకార జ్వాలలు రగిలించాయి. ఆ నవ్వు ద్రౌపది పట్టాభిషేకానికి బదులుగా అరణ్యంలో కష్టాలను చెవి చూసింది. ఆ నవ్వు ఇంద్రప్రస్థ వైభవాన్ని భస్మం చేసింది. హస్తినాపురాన్ని శ్మశానంగా మార్చింది. కురువంశాన్ని సమాధి చేసింది. కురుక్షేత్ర రణరంగం అగ్నికి ఆవిరయ్యింది. దానవీర కర్ణ అర్జునుడి బాణాలకు బలి చేసింది. భీష్ముడు శత్రువు చేతిలో నాశనం అయ్యేలా చేసింది. ద్రోణాచార్యుడు మరణానికి కారణమైంది. ఒక్క ఆడదాని నవ్వు కురుక్షేత్రం కారణమై కురువంశ నాశనం చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ.